కత్తిలాటల నుంచి వచ్చేస్తున్నాడు ది సూపర్ కత్తి ఎక్స్ప్రెస్ లేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక. అలా 1947 లో ఇండిపెండెన్స్ కి ఎంత స్ట్రగుల్స్ పడ్డారో తెలియదు కానీ ఈ రోజుల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడిలంటే మాత్రం నాన్న షో ఆఫ్లు. నాన్న అమ్మ ఇద్దరు కూడా. ఫస్ట్ తోపు నడకలు నడిచేవాళ్ళు. అదేం చేస్తా చా అమ్మాయి వెళ్తుంది బాబా ఫిగర్ అయిపోయింది బాబా స్పెక్స్ ఎందుకు రా స్పెక్స్ దేనికా బాబా అమ్మాయిని పడేయాలి షో ఆఫ్ షో ఆఫ్. ఒరే కుక్క మెడలో బ్లాక్ బెల్ట్ వేసిన మాత్రం అది కరాటే ఛాంపియన్ అయిపోదురా. చూడు ఇప్పుడు పడేస్తా నడక మారుస్తా అమ్మాయి అలా వెళ్తుంది వెళ్తాడు ఒక్కో నడక ఎలా ఉంటుంది తెలుసా. తెలిసి బా ఎలా ఉంది నడక. ఊరే సైకిల్ పంపుని గాలి చూపులో పెట్టకుండా సీట్ కింద పెడితే ఎలా ఉంటది అలా ఉందరా నడక దరిద్రుడని. ఓకే స్టైల్ మారుద్దాం. బా ఇది ఎలా ఉంది గ్యాస్ బండ్ రూమ్ లో తీసుకెళ్లి పెట్టింది మాత్రం రచ్చబండ అవుద్దా. నెక్స్ట్ ఇంగ్లీష్ మాట్లాడి పడేద్దాం అనుకుంటారు వెళ్తారు క్లాస్కి వెళ్తాడు సిఎస్సి కత్తిరి ఫిగర్లు ఇందులో ఉంటారు బావ ఇందులో కరిష్మాని ఫిగర్ ఉంది అయితే ఏం చేయమంటావు కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టినట్టు ఇందులో ఫిగర్ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టమంటావా. చూస్తూ ఉండు వెనకాల నిలబడు 3 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడతా 4 ముక్క ఫ్లాట్ నువ్వు వెనకడు స్టేజ్ మీద వెళ్తా ఊరా బుజ్జా మాటనరా స్లిప్పులు పెట్టి సెమ్ ఎగ్జామ్ పాస్ అయ్యేవాళ్ళం నేను ఉండిపోయి వెళ్తా మాట్లాడతా వెళ్తా స్టేజ్ ఎక్కుతాడు హాయ్ 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 తర్వాత ఏంటి మాట్లాడబా దోవలు తిరిందా మాట్లాడు దట్ డే ఇన్ ద వీక్ ఫస్ట్ డే ఫెస్ట్ డే బాబా భయం వేస్తుందిరా స్టేజ్ ఎక్కిసో మాట్లాడతానే బాబా అంటే స్టేజ్ ఎక్కితే ఇంగ్లీష్ వచ్చేద్దాం అనుకోండి బాబా ఎందుకు వస్తుంది ఆవును తీసుకెళ్ళి అమెరికాలో కట్టండి మాత్రం పేడ ఎత్తది కానీ పిచ్చలు ఎత్తది అది ఏ మాట్లాడుతాను చూడు ఇప్పుడు పడేస్తా గాయ్స్ ఫస్ట్ డే ఫెస్ట్ డే సూపర్ మెనూ విల్ బి దేర్ పప్పు సాంబార్ రసం వాటర్ నాట్ క్వార్టర్ నాట్ బీర్లు రే వాటర్ ఇలా చెప్పుకొని అమ్మాయి వెళ్ళిపోతారు అలాగే వెళ్ళిపోతాడు బావా వెళ్ళిపోరా నువ్వు చాగంటే కొట్టేస్తారా ప్రవచనాలు చెప్తున్నావు దరిద్రుడని నువ్వు నీ ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా తెలుసా బీటెక్ లో ఒక బ్యాక్ లాగ్ వచ్చిందని మళ్ళీ ఎల్కేజీ నుంచి చదివాడంట నీళ్ళంటే ఎవడో బాబా వెళ్ళిపోతున్నారు అబ్బే నువ్వు నీ ఇంగ్లీష్ వాట్సాప్ లో ఐ లవ్ యూ అని మెసేజ్ చేయరా అంటే నా హ్యాండ్ రైటింగ్ తెలిసిపోతున్నాడు అంటే ఇలాంటి ఎవడో. నెక్స్ట్ ఫేక్ రీడర్స్ అంటే పుస్తకం చదివి పడేద్దాం అనుకుంటారు అలా ఇప్పుడు లైబ్రరీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అమ్మాయి లైబ్రరీకి వెళ్ళింది వీడు పక్కన కూర్చుంటుంది ఎలా ఇలాంటి లైబ్రరీకి వచ్చాను పక్కన చూస్తారా హే నువ్వు లైబ్రరీకి వచ్చావా నువ్వేమైనా బ్రహ్మోత్సవంలో రథలాడానికి వచ్చావేట్రా అమ్మాయి అక్కడ చూస్తుంటే వీడి కూర్చుంటాడు అరే అమ్మాయిని పడేలంటే ఏ పుస్తకం చదవాలంటో ముందు అమ్మాయిని పుస్తకం చదవరా పాస్ అవ్వరు ఎదవా తర్వాత అమ్మాయిలు పడేది కానీ అవరే మావాడు చెప్తున్న గుర్తుంచుకో సబ్జెక్టులు అనేవి చెట్లు లాంటివి ఎప్పుడు అక్కడే ఉంటాయి అమ్మాయిలు కాయలు లాంటి వాళ్ళు కోసుకోలేదు అనుకో ఎవడో కోసుకుంటాడు ఈ నడితే పని అవుతుందని చెప్పి అమ్మాయి ఇలా చదువుతుంది కదా ఏ బ్లాక్ పర్సన్ చదువుతుంది లైబ్రరీకి వెళ్ళి బ్లాక్ పర్సన్ చేసి చదువుతుంది యూనో మీకు లవ్ స్టోరీ అంటే ఇష్టమా నాకు కూడా లవ్ స్టోరీ అంటే బాగా ఇష్టం తెలుసా ఈ లవ్ స్టోరీలో చాలా ఫీల్ ఉంటుంది మీకు బుక్స్ ఏ బుక్ అంటే ఇష్టం నాకా రీబాక్ అనుకో అమ్మాయి వెళ్ళిపోద్ది వీడు అడుగుతాడు ఏంటి మాయా రీబాక్ అంటే వాటర్ వెళ్ళిపోయింది వర దరిద్రుడా అది కంపెనీ పేరు రీబాక్ ఇలాంటి సినిమా థియేటర్కి వెళ్ళి సౌండ్ ఎక్కువ అవుతుందని హోమ్ థియేటర్ ఎక్కడ ఉందని ఎత్తుకున్నాడు సో ఎవరో మహానుభావు చెప్పాడు అమ్మాయి అనేది ఏదో రోజు పడుతుంది అది సంవత్సరానికైనా వారానికైనా 2 సంవత్సరాలకైనా ఖచ్చితంగా అమ్మాయి అనేది అబ్బాయిలు పడాలి సో ఎలాంటి కష్టాలు పడాల్సి మీకు నచ్చినట్టు మీరు ప్రపోజ్ చేసుకోండి ఏం చేస్తాడు మనోడు